అందరైతే శిల్పా దీది అంటున్నారు. అసలు శిల్పా దీది అనే పర్సన్ ఎవరు? ఫస్ట్ అయితే మీరు మేడం అనకండి. సరే, మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు? లేదండి, నేను బ్రహ్మచారి. ఎందుకు అలా మ్యారేజ్ చేసుకో? ఇలాగే అంటే ఒక ఆర్మీ పర్సన్ లాగా ఉండాలి. అసలు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది? సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పుడు సనాతన ధర్మం ప్రారంభం. సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందువులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ చాలా ఎక్కువగా ఫైట్ ఈ మతం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, మన వాళ్ళని మనం ఎప్పుడు చూడాలి. ఆ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఛత్రపతి శివాజీ అంటే ఎవరు? ఇప్పుడు సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా ఆ రాజు పాలిటిక్స్ కోసం సనాతన ధర్మాన్ని యూజ్ చేసుకుంటున్నారంటారా? వెరీ రేర్లీ ఉంటారు ఖచ్చితంగా, కానీ అందరూ అలా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ అ బీజేపీ పర్సన్, బట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోదీ. దానికి ముందు ఎవరు ఫైట్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటారు? అంటే అప్పుడు గుర్తురాని సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు అంత గుర్తొచ్చింది? మన దేవుడు, మన ధర్మం రక్షింపబడితేనే ప్రజలకు ఒక సంస్కారం అనేది వస్తుంది. ఇప్పుడైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఒక రీజన్ తోటి ఫైట్ చేస్తాం. సేమ్ హ్యాపెండ్ విత్ తిరుపతి. ఆ 7 కొండలు మీవి కావు మావి, ఆంధ్ర తెలంగాణ అని చేసేసి అక్కడ మేము చర్చలు పెట్టాం. సో ఈజీగా అరాచకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇది తెలంగాణలోనే ఉందా, లేదంటే దేశం మొత్తం? చాలా చోట్ల జరుగుతుంది, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను మేడం. నేను బయట సోషల్ మీడియాలో మీ వీడియోస్ నేను చాలా చూస్తున్నాను. అండ్ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ సమాజానికి అర్థమయ్యేలాగా చాలా చక్కగా తెలియచేస్తున్నారు. వీటన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అందరైతే శిల్పా దీది అంటున్నారు. అసలు శిల్పా దీది అనే పర్సన్ ఎవరు? ఫస్ట్ అయితే మీరు మేడం అనకండి, అక్క, అమ్మ అనాలి. మనం అందరికి కూడా బానిసలు చేసేసి బానిసత్వం ఒక వర్డ్ యూజ్ చేశారంటే మేడం, సార్ అనేసి మనం అందరం కూడా, నేను కూడా తెలిసి తెలియకుండా చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటాను. సో అది మనం అలవర్చుకోవాలన్నమాట, అలవాటు చేసుకోవాలి. అక్క, అమ్మ, పిన్ని, బాబాయ్ ఇవన్నీ మర్చిపోయాం మనము. అవునవును. సో ఇప్పుడు అంతే. సో అక్క, అమ్మ అనండి. సో బేసికల్ గా నేను ఫస్ట్ హిందీ నుంచి ప్రవచనాలు స్టార్ట్ చేశాను, హిందీలో చెప్పడం. సో హిందీలో చెప్పేసరికి అక్కడ ఏమవుతుందంటే నార్త్ సైడ్ ఎక్కడ కూడా అట్లా ప్రవచనాలు చెప్పేవాళ్ళు అంటే అక్క అంటారు. సో అక్క అంటే మా సైడ్ మన నార్త్ లో దీది అంటారు. అందుకోసం నుంచి మీరు చెప్పారు కాబట్టి దీది అనే పిలుస్తారు, శిల్పా దీది అని అలవాటు అయిపోయింది. చాలా మంది యాక్చువల్లీ దే ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్. శిల్పా దీది అనేసరికి బ్రహ్మకుమారి సాంప్రదాయం ఏమో దీది అనుకుంటున్నారు, బట్ అలా కాదు. నార్త్ సైడ్ ఎక్కడ కూడా ప్రవచనాలు చెప్తున్నారు ఇట్లా అంటే దీది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రితుంబరా దేవి దీది అంటారు, దీది రితుంబరా. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, అవును, కానీ అక్కడ అలాగనమాట అన్మ్యారీడ్ పీపుల్ ఉంటే దీది అంటారు. ఓకే. సో మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు? లేదండి, నేను బ్రహ్మచారిని. ఓకే. ఎందుకు అలా మ్యారేజ్ చేసుకోలేదు? ఇలాగే అంటే ఒక ఆర్మీ పర్సన్ లాగా ఉండాలి, కంప్లీట్ గా డెడికేటెడ్ టు సనాతన ధర్మాన్ని అలాగా నిర్ణయించుకున్నానండి. ఓకే. లైక్ మీరు ఇక్కడ సనాతన ధర్మం అనేసి అని చెప్పారు. ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే, ప్రజెంట్ కాదు, ఒక 2-3 ఇయర్స్ ఎప్పటి నుంచో అయితే మాత్రానికి మన ఇండియాలో వచ్చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మం వచ్చేసి వెళ్ళిపోతుంది, సో సనాతన ధర్మాన్ని మనం ఎలా అయినా కాపాడాలి అని చెప్పేసి చాలా హిందూ సంఘాలు అనేవి ఫైట్ చేస్తున్నాయి. సో ఎప్పుడు అసలు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది? సనాతనం అనేది దాని పేరులోనే ఉందండి. మనం కనుక గూగుల్ కూడా చేస్తే అందరికీ కూడా తెలుసు వరల్డ్ వైడ్. వేరే ఏ మతాలు ఉన్నా కూడా ఎప్పుడు బిగిన్ అయ్యాయి దానికి ఒకటి మనకు పీరియడ్ తెలుసు, ఏసీ, బీసీ ఇట్లా అని చెప్తుంటారు. బట్ సనాతన ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది ఎవరు కూడా చెప్పలేరు. సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పుడు సనాతన ధర్మం ప్రారంభమైంది. అంటే ఈ సృష్టిని రచించిన తర్వాత దానికి కొన్ని రూల్స్ ఉండాలి కదా. అంటే సమాజం క్రియేట్ చేశాడు దేవుడు, పక్షులు, పశువులు, మనుషులు, దేవతలు, రాక్షసులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళ కొన్ని రూల్స్ ఉండాలి కదా, ఏం చేయాలి, ఏం చేయాలి, లైక్ అవర్ కాన్స్టిట్యూషన్. సో మనకు ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఉంటే రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయో సమాజంలో మనుష్య మాత్రానికి వేదం ఎప్పుడు కూడా హిందువులకు మాత్రమే వీళ్ళకని కాదు, సంపూర్ణ మనుష్య జాతికి, జీవరాశులకు ఏం చేస్తే మీరు
బర్త్ అండ్ డెత్ అందరం కూడా పుట్టుక మృత్యు అన్న సైకిల్లో మనం అందరం ఉన్నామండి. అవును. పుడతాం చనిపోతాం, మళ్ళీ పుడతాం చనిపోతాం. వి బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్, అంటే మళ్ళీ పుట్టుక, రీబర్త్ అనేది మనము దీంట్లో ఉంటుంది. సనాతన ధర్మంలో మనం బిలీవ్ చేస్తాం, దానికి బేస్ అది. సో ఆ దాంట్లో నుంచి బయట ఎలా పడాలి? జన్మ మృత్యు సుఖము దుఃఖం అన్న సైకిల్లో పడున్నాం కదా, దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అంటే ధర్మ అధర్మాలు అనేది మన దేవుడు చెప్పారన్నమాట. ఏం పాటిస్తే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు, ఒక దేవత్వాన్ని పొందగలుగుతావు, నీ ఉద్ధారం నువ్వు ఎలా చేసుకోగలుగుతావు, ఏం చేస్తే నువ్వు పాప యోనికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. సో దిస్ ఈజ్ అంటే మన వేదిక్ సిస్టమ్ అంటే లా అన్నమాట. మనుష్య జాతి ఏం చేస్తే ఈ జన్మ మృత్యు అన్న చక్రంలో నుంచి బయటపడతారు. సో సృష్టి ఆరంభం అయినప్పుడే ప్రారంభమైంది కాబట్టి అది సనాతనం. దానికి ఆది లేదు, అంతు అన్నది లేదు. సృష్టి ఎప్పుడు దాకా ఉందో అప్పుడు దాకా సనాతన ధర్మం ఉంటుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటిది అంటే వేదాస్లో మనం ఏదైతే చెప్పబడిందో అది సనాతన ధర్మం అంటే. మనం చాలా మంది అంటారు కదా, ఒక బుక్ ఉందా మీకు అంటే, బేసికల్ గా సనాతన ధర్మానికి ఒక బుక్ అన్నది లేదు. అప్పటికి సరే ఒకటే చెప్పండి ఏదన్నా అంటే వేదాస్. ఆ వేదాస్ కూడా మనం 4 విభజించారు, కానీ మూలం వేదం అనేది ఒకటే. 4 విభజించారు. కాకపోతే ఏంటంటే నాకు తెలుసుకోవాలని ఉంది సనాతన ధర్మాన్ని. చాలా ఇప్పుడు మనకి ఈ 2-3 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందువులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ చాలా ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. బట్ సనాతన ధర్మం అంటే ఏంటి? అట్లీస్ట్ ఒక 1 వర్డ్ అయినా నేను వినాలి అనుకుంటా. ఒక 1 వర్డ్ లో చెప్పాలి అంటే వసుధైవ కుటుంబకం అండి. మనం ఎప్పుడు కూడా ఈ మతం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, మన వాళ్ళని మనం ఎప్పుడు చూడము. 2 ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు సనాతన ధర్మీయులు. 2 థింగ్స్ ఫాలో చేయాలి. ఏంటిది అంటే పరదార మాతృవత్, మన భార్య కాకుండా వేరే ఏ స్త్రీ ఉన్నా కూడా తల్లితో సమానము అని చూసే వాళ్ళు మాత్రమే సనాతని. ఓకే. రెండవది ఏంటి పరధనము లోష్టవత్, ఎవరు ధనం అన్నా కానివ్వండి, అది ఇల్లు కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, నగలు కానివ్వండి, ఎనీథింగ్, అది మృత్తికతో అంటే సాయిల్ తో సమానం. సాయిల్ కి మనం ఏం వాల్యూ ఉండదు కదండి. ఓకే, అవును. సో అలాగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సనాతన ధర్మీయులు. సో ఇట్లాంటి ఆక్రమణలు ఇప్పుడు గనక చూస్తే ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఉమెన్ కానివ్వండి, ఉమెన్ ఎప్పుడు కూడా సనాతన ధర్మం అనేసరికి సేఫ్ గా ఉండాలి, ఆడవాళ్ళు సేఫ్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, చాలా డిఫరెంట్ అంటే జిహాద్, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే స్త్రీ పట్ల గౌరవం లేదు. అదే నిజంగా సనాతనంగా మనం మారితే ప్రతి స్త్రీ కూడా సేఫ్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ ప్రతి ఒక్కరి ప్రాపర్టీ అండి. అందరం కూడా మనము చాలా కష్టపడి సంపాదిస్తాం. అలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తరతరాలుగా వచ్చే సంపత్తిని ఎవరో వచ్చేసి మా ప్రాపర్టీ అని చెప్పేస్తున్నారు. మనం చూస్తున్నాం కదండి, మన భారతదేశంలో మన రామాలయం కట్టాలి అంటే మన ప్లేస్ లోనే మనము 500 years మనము పోరాడాల్సి వచ్చింది. అవును, అది ఎంత దారుణం చెప్పండి. జ్ఞానవాపి ఇట్లాంటివి కూడా అన్ని మనం గనక చూస్తే ఎక్కడెక్కడ బ్రేక్ చేస్తున్నారు. బయట మీరు అంటే బయట ఉన్న స్టాచ్యూస్ మాత్రం బ్రేక్ చేయగలుగుతారు. వెరస్గా డెప్త్లో వెళ్తే ఎక్స్కవేట్ చేస్తే ఎన్నెన్నో ప్లేసెస్లో మన సనాతన ధర్మం యొక్క ఈ టెంపుల్స్ తరతరాలుగా వచ్చే thousands of years నుంచి వచ్చే టెంపుల్స్ కూడా మనవన్నీ బయటపడుతున్నాయి. ఆ చిహ్నాలు మీవి కాదు కదా, మరి మావి అని చెప్పేసి దాదాపు ఒక వీక్ లో 2 టెంపుల్స్ కూడా బ్రేక్ చేసేస్తున్నారు. అసలు ఇలా చేసేసి మాది అంటున్నారు. ఇది మన సనాతన ధర్మ సాంప్రదాయం కాదు. సనాతన ధర్మంలో ఏ రాజు కూడా, భారతీయ సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో ఒక్క రాజు కూడా మీకు ఇలా కనిపించారండి ఎవరైతే వెళ్ళి వేరే వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. అంటే మన భారతదేశం హిస్టరీ మీరు చూడండి, ఒక వేరే దేశం మీద దాడి చేసినట్టు ఎక్కడ కనిపించదు. ఎవరైనా దాడి చేసి దానికోసం పోరాడారు కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సంపత్తి గురించి లేదంటే వేరే వాళ్ళ ఒక స్త్రీ పట్ల చెడుగా చేసేవాళ్ళు ఎప్పుడు సనాతన ధర్మీయులు రాజులు కారు అసలు మన దగ్గర. సో వీ ఆల్వేస్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఈవెన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా మేము చెప్తాం అనమాట, చరిత్ర హిస్టరీ చెప్తాను నేను. సో దాంట్లో కూడా మీరు గనక చూస్తే ఎవరైతే దేశాన్ని హాని చేయాలని అనుకున్నారో వాళ్ళు మన దేశం కోసం పోరాడారే తప్పించి ఆ రాజు భార్యల్ని లేదంటే వాళ్ళ ఒంట్లో ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు ఎన్ని రాజు కూడా అసలు ముట్టుకోలేదన్నమాట. వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చారు. అది ఎవరు మతస్థులో ఈ దేశం వాళ్ళ పరదేశం వాళ్ళు కాదు. స్త్రీ అంటే మాతృవత్ అన్న భావన ఉన్న వాళ్ళు అనమాట మన దగ్గర. సో అదే సనాతన ధర్మం. అమ్మ, ఇంకొకటి ఏంటి అంటే ఛత్రపతి శివాజీ గురించి చెప్పారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఛత్రపతి శివాజీ అంటే ఎవరు, గాడా లేదంటే అతను ఒక మ్యాన్, కామన్ మ్యాన్? ఒక కామన్ మ్యానే అండి. కానీ ఇప్పుడు కూడా మనుషులు ఎప్పుడైతే
సంపూర్ణ అంటే మామూలుగా మనుషులు ఎలా ఉంటారంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆలోచించే వాళ్ళు మాత్రం మామూలుగా మనుషులు ఉంటారు. బట్ ఎవరైతే ఇతరుల కోసం ఆలోచిస్తారో అప్పుడు మనం ఏమంటాం, ఆటోమేటిక్గా అమ్మ మీరు దేవుడమ్మా అంటాం. అవును. ఇప్పుడు మీరే అనుకోండి, ఎవరికో పెళ్లికి సహాయం చేశారు, అమ్మ మీరు దేవతమ్మ, మీ వల్ల మా కూతురు పెళ్లి జరిగింది. అలాగా ఆ రాజు తన గురించి ఆలోచించకుండా సంపూర్ణ ఇప్పుడు సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా ఆ రాజు వాళ్ళ వంశము, వాళ్ళ అమ్మ, వీళ్ళందరి యొక్క మనం రుణపడి ఉండాలండి. ఎప్పుడు కూడా వాళ్ళు జీవించింది ప్రతి శ్వాస వాళ్ళ వంశానిది, వాళ్ళ మంత్రులది కూడా ఎలా ఉంది అంటే స్వరాజ్య స్థాపన చేయాలి. స్వరాజ్యము అంటే సనాతన ధర్మ రాజ్యము స్థాపించాలి. కాబట్టి వాళ్ళు ఎన్నో తరతరాలుగా ముఘల్స్ వీళ్ళందరూ ఆక్రమించి మన దేశాలని వాళ్ళ దేశానిగా చేసుకొని ఇంట్లో నుంచి ఆడపిల్లలు తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇలా హింసలు చేస్తున్నప్పుడు మన దేశం రక్షించాలి కదా, వాళ్లే కదండి మన రాజులు. సో స్వార్థపరంగా ఆలోచించకుండా దేశం గురించి ఆయన పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దైవ స్వరూపం అని అంటాం మనము. అండ్ ఇంకోటి కూడా ఉంది కదండి, ఆయన అనుష్ఠానం చేసిన తర్వాత సాక్షాత్ అమ్మవారి కృప వల్ల ఆయన ఖడ్గం అనేది దొరికింది అనమాట. అమ్మవారి ఖడ్గం ఇచ్చారు ఆయనకు. ఓకే. సో అనుష్ఠానం చేశారు, ఇతరుల కోసం చేశారు, తన కోసం తను జీవించలేదు కాబట్టి దైవ స్వరూపులు అని అంటాం. మనిషినే కానీ దైవ స్వరూపం. ఓకే. అండ్ మనకి రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే చాలామంది సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి పాలిటిక్స్లో కూడా చాలా ఇదిగా అయిపోతున్నాయి. అంటే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని పాలిటిక్స్ చేస్తున్నారంట, లేదంటే నిజంగా సనాతన ధర్మం మీద ప్రేమ ఉండే అలా చేస్తున్నారంటారు? చూడండి, ఎప్పటికన్నా మనీ ఉంది అంటే ఆపర్చునిటీస్ ఉంటారు కొంతమంది. ఎక్కడన్నా ఉంది అంటే దాని గురించి వాడుకునే వాళ్ళు, దానికోసమే పేరు కోసమే ఒక పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. బట్ పాలిటిక్స్ కి దీనికి సంబంధం ఉందా ఆధ్యాత్మానికి అంటే సనాతన ధర్మానికి అంటే ఖచ్చితంగా ఉంది. మొదట దేశం అండి, తర్వాత ధర్మము. ఇప్పుడు మనం ధర్మం పాటించాలనుకోండి, కొన్ని రూల్స్. ధర్మం అంటే ఏంటిది? కొన్ని రూల్స్ మనం పాటించాలి. దేశమే లేకుంటే మనం ధర్మం ఎలా పాటించగలుగుతాం? దానికి ఒక ప్లేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి, పబ్లిక్ ఉండాలి, అప్పుడే కదా ధర్మం అనేది పాటించగలిగేది. అక్కడే మనం పెట్టుకున్న రూల్స్ అనేవి మనము పాటించగలుగుతాం. తరతరాలుగా వస్తున్న భారతదేశం అంటే ఏంటిదండి? ఒక 4 అడుగులు వేస్తే మీకు ఏదో ఒక టెంపుల్ వస్తుంది. 4 అడుగులు వేశారు అంటే అక్కడ ఒక సాంప్రదాయం ఉంది. చూడండి, అందుకోసము ఎన్నో విదేశాల్లో మీరు గనక చూస్తే ఆక్రమణ జరిగేసరికి అంటే మొత్తం ట్రెడిషన్స్ అంతా పోయాయి, దేశం కూడా మొత్తం పోయింది అసలు. అదే భారతదేశం మీద తరతరాలుగా ఎంతో మంది ఆక్రమణ చేసినా కూడా ఇప్పటికీ సనాతన ధర్మం నిలబడి ఉంది. దానికి కారణం ఏంటిది అంటే సనాతన ధర్మాన్ని ఎవరు చంపలేరు అసలు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూడండి, ప్రతి ఒక్క ప్రాంతము అసలు ధర్మక్షేత్రం. ఇక్కడ అవును, మీరు కొంచెం దూరం వెళ్ళారంటే ఇక్కడ రాముడు వచ్చారని, ఇక్కడ కృష్ణుడు వచ్చారని, ఇక్కడ ఆ లీల జరిగింది, ఇక్కడ ఋషులు ఉన్నారని అని చెప్తారు. ఇది ఋషి భూమి కాబట్టి దీన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. సో ఈ ప్రాంతంలో ధర్మం అనేది నిలబడాలి అని మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. అంటే సత్తా ఉండాలి. ఒక రాజే కదండి ఇవన్నీ చేయగలిగేది. లాస్ ఎవరు ఫాలో చేస్తారు, ఎవరు చేయించగలుగుతారు అంటే ఒక రాజు. మరి అందుకోసమే ఎప్పుడు కూడా ఒక మంచి రాజు ఉండాలని, ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి అన్న దాన్ని రాజనీతి, యాక్చువల్లీ దాన్ని ఇంగ్లీష్ లో పాలిటిక్స్ అని అంటారు. ఆ పాలిటిక్స్ ని, రాజనీతిని చాలా దారుణంగా అసలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక బూతులాగా అయిపోయింది. అమ్మ పాలిటిక్స్ చేయకమ్మ తల్లి అంటాం కదా, సో ఇట్ ఈస్ లైక్ బూత్ అయిపోయింది, అసలు నెగిటివ్ వర్డ్ అయిపోయింది. వెరస్ రాజనీతి అంటే ఏంటిది? ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి, ఏం చేస్తే ఒక రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సుఖపడతారు అన్నదాన్ని మనం రాజనీతి అన్నాం కదా, దాన్ని పాలిటిక్స్ అన్నారు కదా. సో పాలిటిక్స్ ని అంటే ఒక క్రియని తప్పుడు పని చేస్తూ ఉండడం వల్ల దాన్ని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు. అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే పాలిటిక్స్ కోసం సనాతన ధర్మాన్ని యూజ్ చేసుకుంటున్నారంటారా? కొంతమంది రేర్ గా ఉంటారండి, వెరీ రేర్లీ ఉంటారు ఖచ్చితంగా, కానీ అందరూ అలా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ అ బీజేపీ పర్సన్, బట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోదీ. ఆయన ఖచ్చితంగా చేసే కార్యాలు మీరు చెప్పారు మోదీ అంటే ఇష్టం అని చెప్పేసి, కానీ మోదీ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే చాలా మంది సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి చాలా ఫైట్లు చేస్తున్నారు. బట్ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సనాతన ధర్మం గురించి ఫైట్ చేయడం కానీ, లేదంటే హిందూ ధర్మం గురించి పోరాటం లాంటివి జరిగినాయి. దానికి ముందు ఎవరు ఫైట్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటారు? అంటే అప్పుడు గుర్తురాని సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు అంత గుర్తొచ్చిందంటారు? అప్పుడు కూడా కేవలం పాలిటిక్స్ కోసమే యూజ్ చేస్తున్నారంటారా? లేదండి, మనం గనక పూర్వం చూస్తే ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ మన బీజేపీ గనక చూస్తే, RSS గనక చూస్తే ఈ రామ మందిరం అవ్వాలని ఎప్పటి నుంచి పోరాడుతున్నారు అంటే 500 years పోరాడుతున్నారు. ఒక 75 years ఎవరు సత్తా ఉంది? వేరే వాళ్ళ సత్తా ఉంది. ఎవరు అంటే వాళ్ళ యాంటీ సనాతన్ మాట్లాడతారు. ఓకే. సో మనం మాట్లాడేది ఏంటిది? లీవ్ అబౌట్ పార్టీషిప్ అండి.
మన దేశంలో ఎక్కడైతే దేవుడు నడియాడాడో ఆ భూమి మనకు చెందాలి అని ప్రయత్నించడం తప్పంటారా? కాదు కదా. అదే మన ధర్మం. మన దేవుడు మన ధర్మం రక్షింపబడితేనే ప్రజలకు ఒక సంస్కారం అనేది వస్తుంది. సంస్కారం వల్లే ప్రజలు అనేది సుఖింపబడతారు కదా. సో ఈ ప్రయత్నం ఎప్పటి నుంచో నడుస్తుంది. బట్ అంటిల్ అండ్ అన్లెస్ పవర్ లేదనుకోండి మనం పని చేయలేము కదా. సో వీళ్ళు పవర్ లోకి వచ్చాక వీళ్ళు అది అమలు పరచడం స్టార్ట్ చేశారు. ఓకే, అంటే బీజేపీ గవర్నమెంట్ రాకముందు పవర్ లేదు కాబట్టి సో ఎవరు ఫైట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి సో ఎప్పుడైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఒక రీజన్ తోటి ఫైట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఎవరో వచ్చేసి బద్రీనాథ్ మాది అని చెప్తున్నాను. నేను కొన్ని రీల్స్ చూశాను, బద్రీనాథ్ మాది అంటారు. సో ఈ ప్రాంతం మాది అంటారు, ఆ ప్రాంతం మాది అంటారు. వక్ బోర్డ్ వచ్చింది, వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు. పురాణాలు గనక చూస్తే తిరుపతి సేమ్ హ్యాపెండ్ విత్ తిరుపతి. ఆ 7 కొండలు మీవి కావు మావి, ఆంధ్ర తెలంగాణ అని చేసేసి అక్కడ మేము చర్చలు కడతాం అనేసి కూడా కొంతమంది చేసినట్టు మనం చూసాం ఇవన్నీ కూడా. సో ఆ దేవుడి ప్రాంతాన్ని మీరు మావి అంటున్నారు కదా. మీరు ఎప్పుడు వచ్చారు? మాక్సిమం 50 years ముందు పుట్టారు మీరు. అదే వెంకటాచల మహాత్మ్యం సాక్షాత్తుగా ఎన్ని కొండలు ఏంటిది ఎప్పుడో సత్యయుగంలో రాసిన స్కంద పురాణంలో ఉంది. అది మీరు ఎలా అంటున్నారు? సో సిమిలర్లీ ఏం జరిగింది అంటే వాళ్ళు అంటే నెగిటివ్ పీపుల్ సత్తాలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇదంతా ఎరేస్ చేశారు. మన స్కూల్స్ లో ఎప్పుడు కూడా స్కంద పురాణము, మన ప్రాంతాలు, మన ధర్మము. నేను ఏం నేర్చుకున్నానండి స్కూల్లో, నేను స్కూల్లో ఏం నేర్చుకున్నానంటే మనుషులు మూర్ఖులుగా ఉన్నారు, అసలు వాళ్ళకి వంట చేయడం కూడా తెలీదు. 2 రాళ్ళు కొట్టి అప్పుడు వాళ్ళు అగ్నిని ప్రజ్వలితం చేసి తినేవాళ్ళు. తినడానికి ఏమీ లేకుంటే పశువులు బీఫ్ ని తినేవాళ్ళు, మీట్ ని తినేవాళ్ళు అని మనకు చెప్పారు. నేను అదే నేర్చుకున్నాను. బట్ వెరస్ వెన్ ఐ రెడ్ మహాభారతం, రామాయణం, అసలు ఒక్కొక్క ప్రాంతం గురించి మనం గనక చూస్తే ఒక రాజ్మహల్ ఎలా ఉండేది. మీకు తెలుసో తెలీదో మహాభారతంలో దుర్యోధన బ్రదర్ ఎవరు, సో ఆయన మహల్ ఎలా ఉంది అంటే 6 seasons కూడా దాంట్లో ఉన్నాయి. ఒక మహల్లో అంటే ఒక ప్లేస్ లో 6 ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్క వాళ్ళు ఎలాంటి బట్టలు గిఫ్ట్ ఇచ్చారు, కాశ్మీర్ నుంచి షాల్స్ తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి ఏ ప్రాంతం అంటే జాగ్రఫీ కూడా మనము మహాభారతంలో స్టడీ చేయొచ్చు. ఎప్పుడు రాశారు అది? బిఫోర్ 5000 years ago. అట్లాంటిది ఈ 70 years బ్యాక్ ఏం జరిగిందంటే ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత మన దేశం మనం మూర్ఖులము, బ్రిటిషర్స్ వచ్చి మనకు రైలు తీసుకొచ్చారు అని చెప్తున్నారు కదా. అదే మహాభారతంలో ఉంది. తర్వాత రామాయణం అది త్రేతాయుగంకి అండ్ నాట్ 5000 years, lakhs of years బ్యాక్ పుష్పక విమానం గురించి ఉంది కదా. దానికన్నా ముందు సత్యయుగంలో శ్రీమద్ భాగవతంలో వస్తుంది విమానం ఉందనేసి. ఆ విమానంలో 6 ఋతువులు కూడా ఉండేవి అని చెప్తారు మనకు. సో ఇవి ఎప్పుడు అంటే యుగాల నుంచి ఉన్న హిస్టరీ పురాణాల్లో వేదాల్లో చెప్పబడింది. కానీ అది మన దాకా రానివ్వకుండా మనం మూర్ఖులము, భారతీయులు, అసలు చదువు లేని వాళ్ళని మనకు చెప్పి మన హిస్టరీ మొత్తం ఎరెస్ట్ చేశారు కదండి. సో అది మన బుద్ధుల్లో అలాగా చేసేసరికి మన చరిత్ర మర్చిపోయాం. అసలు మనం ఎవరం, మన DNA కంప్లీట్ గా మార్చేశారు. బట్ అదే గవర్నమెంట్ రాగానే ఏమవుతుంది అంటే ఒక మంచి రాజు రాగానే ఏం చేస్తారు అంటే ఎగ్జాంపుల్ ఇస్ కుంభమేళ. ఒక్క సన్యాసి గనక మంత్రి అవుతే ఆయన ఏం చేశారు చూడండి. నా భూతోన భవిష్యతి అద్భుతమైన కుంభమేళ. ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేయాలంటే కష్టం అండి. 56 crores ఆర్ మేబీ మోర్ దెన్ 60 కదా, 60 crores టుక్ బాత్ ఇన్ దేర్. ఎలా ఎంత అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా. చాలా మంది నెగిటివ్స్ తీయాలి అంటే ఇది ఇలా ఉంది నెగిటివ్ మాట్లాడతారు. కానీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి మీరు చేసి చూపించండి, తర్వాత పేరు పెట్టాలి. సో దిస్ ఈజ్ వాట్ సనాతని పీపుల్ గనక సత్తాలో వచ్చారు అంటే ఇట్లాంటి మార్పులు మనకు కనిపిస్తాయి. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ లో కూడా ఇలాంటివన్నీ జరగాలి. ఎందుకంటే నాకు నిజంగా దారుణంగా అనిపిస్తుందండి. వీక్లీ ఒక 2 temples ని విధ్వంసం చేస్తున్నారు. ఇదే రేట్ తో కనుక జరిగిందంటే ఆఫ్టర్ 3 years there will be no temples in Hyderabad. ఓన్లీ హైదరాబాద్ లో లేదంటే ఓవరాల్ ఇండియాలోనే? అసలు తెలంగాణ మనం గనక చూస్తే ఏ వేగంతో అవి విధ్వంసం. ఇప్పుడు ఒక టెంపుల్ స్థాపించాలంటే అంత ఈజీనా అండి? చాలా కష్టం. దానికి పురాణాలు, ఆగమ శాస్త్రాలు, బ్రాహ్మణ్స్ వచ్చి అన్ని ఎంతో ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. తెలంగాణలోనే చూసుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా వీక్లీలో ఒక 2 temples అనేవి ఈజీగా ధ్వంసం అయిపోతున్నాయి. సో ఈజీగా అరాచకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఇది తెలంగాణలోనే ఉందా లేదంటే దేశం మొత్తంలో జరుగుతుంది ఇదే అంటారా? చాలా చోట్ల జరుగుతుంది. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ జరుగుతుంది లేదండి. నేను ఐ హావ్ సీన్ ఇన్ కేరళ ఆల్సో. కేరళలో గనక చూస్తే మనం కర్ణాటక అంటే దక్షిణ భారతంలో మనం గనక చూస్తే టెంపుల్స్ ని ఆక్యుపై చేయడము, మన ధ్వజ స్తంభాలని తీసేసి మార్క్స్ పెట్టడము. సో మన టెంపుల్సే ఉంటాయి, అక్కడే పిలుస్తారు. గోపురాలు తీసేసి వాళ్ళు కలర్ మార్చేసి జ్ఞానవాపి ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అన్ని కూడా మన ప్రాంతాలు, మన ఇవన్నీ యూజ్ చేసేసి
మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి చాలా మంది బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. సో ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకైనా ధర్మాన్ని కాపాడారు అంటారా? ఖచ్చితంగా దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లే యాత్ర ప్లేస్ లో ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక 15 years బ్యాక్ ఎంతో అంత వరకైనా కొంచెమైనా కాపాడే ఉందండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామ్ మందిర్ ది వర్డిక్ట్ వస్తుంది అంటే నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. నేను క్లాస్ కి వెళ్ళినా, మన స్కూల్ కి వెళ్ళినా కూడా మీరు ఆ రోజు కంప్లీట్ మనకు ఆఫ్ ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఉండేవాళ్ళం, బయటికి రాకండి. ఆ రోజు గొడవలు జరుగుతాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అలాంటిది రామ్ మందిర్ వర్డిక్ట్ వచ్చింది, మనం సెలబ్రేట్ చేసుకున్నాము, గుడి కూడా అయింది. అండ్ ఏమీ జరగకుండా హైదరాబాద్ లో ఏమీ జరగకుండా మందిరం కూడా స్థాపించారు. మనం సేఫ్ గా కూడా ఉన్నాము. ఎందుకు అంటే ఒక రాజు మంచిగా ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రొటెక్టెడ్. అండ్ ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ చూడండి, అంటే మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఒక్క అమ్మాయిని ఎవరో ముట్టుకున్నాడు అంటే వెంటనే వాడి మీద యాక్షన్ చూపిస్తున్నారా లేదా? సో డోంట్ యూ ఫీల్ మనం ఏమడుగుతున్నాము? ఒక మతస్థుల ఆడపిల్లని కాదు, మనమని కాదు, నువ్వని కాదు, అందరం ఆడపిల్లలు. ఏ ఆడపిల్లైనా సేఫ్ గా ఉండాలి. మన దేశంలో ఆడపిల్ల ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలి. వేరే వాళ్ళ ప్రాపర్టీ మీద దాడి చేస్తే ఎవరిని ఊరుకోము. మనం గనక లీవ్ అబౌట్ పార్టీ అండి, మీరు బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ వదిలేస్తే మనము లెటెస్ గో టు కృష్ణ చరిత్ర. అంటే నేను పురాణాలు చెప్తాను కాబట్టి, పురాణాల్లో స్వయంగా మామ కృష్ణుడు మామని చంపేశాడు కదా. హిరణ్యకశ్యపుని దేవుడు వచ్చి చంపాడు. ప్రహ్లాదుడి యొక్క తండ్రి వాలి అంటే సుగ్రీవుణ్ణి రక్షించి, ఒక తమ్ముడిని రక్షించి, ఒక తమ్ముడిని ఎందుకు చంపాడు? నువ్వు పరస్త్రీని ఎందుకు చెడుగా బిహేవ్ చేశావు కదా. యువర్ ఫ్రెండా, నాకు నువ్వు సంపత్తి ఉందా, నువ్వు పదవిలో ఉన్నావా? కృష్ణుడు స్వయంగా ఉన్న అంత యదువంశం అంతా నాశనం అవుతుందా? కృష్ణ డింట్ స్టాప్. ఎందుకు ఇలా జరిగింది అంటే, పాపం చేసిన వాడు నాకు తల్లినా, తండ్రినా, తమ్ముడా అన్నది కాదు. పరస్త్రీని ఎవరైతే చెడుగా చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చెప్పడమే. నిన్నే ఒక అహిల్యాబాయి హోల్కర్ నేను డ్రామా చూసాను. ఇఫ్ మెనీ పీపుల్ డోంట్ నో అండి, అహిల్యాబాయి సొంతం కొడుకుని చంపేశారు. చంపమని చెప్పి ఆదేశించారు ఆవిడ, ఒక రాణి, మహారాణి. ఎందుకు అలా చేశారు? బికాస్ మన దగ్గర ఒక సంబంధంతో, అంటే నా కొడుక, తల్లినా, తండ్రినా అన్నది కాదు, నా దేశం నిలబడాలి, ప్రతి ఒక్క స్త్రీ కూడా సేఫ్ గా ఉండాలి. అలాంటి రాజులే మన దగ్గర రావాలి. సో అది బీజేపీ చేస్తుంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాం, అది వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నాకు నా దేశ సురక్షితంగా ఉండాలి, నా దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. తరతరాలుగా అందరు కష్టపడుతున్న సంపత్తి ఎవరిదైతే ఉందో దాని మీద ఎవరు దాడి చేస్తే కూడా ఊరుకోవడానికి రాదు. కాన్స్టిట్యూషన్ షుడ్ పనిష్ దెమ్. అదే మేము కోరుకుంటున్నాం. ఎవరు పని చేసినా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, అంతే కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.